రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై కేంద్రంపై రాష్ట్ర సర్కార్ ఒత్తిడి పెంచుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి అవసరమైన యూరియా తెప్పిస్తారని మంత్రి తెలిపారు. రైతులకు టోకెన్లు జారీ చేసి గందరగోళం లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించినట్లు తుమ్మల వెల్లడించారు. ఇతర అవసరాలకు మళ్లించకుండా టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు. రాష్ట్రంలో యూరియా కొరత వివాదం నడుస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి పంటల సాగు అనేది ముగింపు దశ చేరుకుంటుండడం, ఇటీవల కాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రసాయన ఎరువుల వినియోగం అనేది గణనీయంగా పెరిగిపోయింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో యూరియా కోసం రైతులు పోటీలు పడుతున్నారు. ప్రత్యేకించి కొన్ని చోట్ల రోడ్డెక్కుతున్నారు. అసలు ఏంటి ఈ యూరియా కొరత అనే సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఏంటి ఈ ఏడాది యొక్క యూరియా కొరత యొక్క సమస్య ఏంటి సార్? మన ఇటీవల కాలంలో మీరు కేంద్ర ప్రభుత్వం అలాగే స్వయంగా రసాయన ఎరువుల శాఖ మంత్రిని కూడా కలిసి మాట్లాడారు. కానీ ఇందుకు ఎక్కడ ఈ కేటాయింపులు సరఫరా అనేది ఎక్కడ తేడా పడుతుంది సార్? ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా కొన్ని వాస్తవాలు ఉంటే ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ రీజన్స్ తోటి, ముఖ్యంగా రష్యా, ఇరాన్, ఒమాన్ అటువంటి దేశాల నుంచి మనకి యూరియా దిగుమతి కావాలి. ఎక్కువ మొత్తం 70% చైనా నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఆ దేశాల నుంచి రీజన్స్ కొన్ని యుద్ధం జరగటం ఒకటి, రెడ్ సీని క్లోజ్ చేయటం ఒకటి, దానివల్ల నౌకాయాన పరంగా అభ్యంతరాలు రావటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి స్థాయిలో సప్లై చేసే స్థితిలో లేదు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ నెల ఆగస్టు వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సప్లై ప్లాన్కి సగం కూడా మన రాష్ట్రానికి రీచ్ అవ్వట్లేదు. కారణాలు ఏంటి అని అంటే అంతర్గతంగా ఏమో జియో పొలిటికల్ రీజన్స్, చైనా నుంచి రాకపోవటం, తర్వాత ఇండిజినియస్ అంటే దేశంలో తయారయ్యేటటువంటి యూరియా ఫ్యాక్టరీలు కూడా మూతపడిపోవటం. ఉదాహరణకి మన ఆర్ఎఫ్ఎల్ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. కాకినాడ నాగార్జున కూడా మూతపడింది. ఏ ఫ్యాక్టరీ కూడా గత 3 నెలలుగా దీన్ని యూరియా యొక్క ఉత్పత్తి జరగట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఇచ్చినా, సప్లై చేస్తామని మాట ఇచ్చినా కూడా ఈ నెల వరకు 3 లక్షల గ్యాప్ ఉంది మనకి. అందుకని కంటిన్యూగా మా జాయింట్ సెక్రటరీ, మంత్రి పేషీలో సెక్రటరీ దగ్గర ఉన్నారు, మా సీఎం గారు కలిశారు, నేను కలిశాను, పార్లమెంట్ సభ్యులతో కల్పించాను. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మనకు కావాల్సినటువంటి యూరియా రావట్లేదు. అయినా సరే గతంలో ఉన్నటువంటి బఫర్ స్టాక్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ నెలలో మనకి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే పత్తి, మొక్కజొన్న, వరి 3 పంటలు కూడా సోయింగ్ అయిపోయింది. 90% దగ్గరగా పంటలు వేయటం అయిపోయింది. ఇంకా కొద్దిగా ఏదన్నా ఉంటే సాగర్ ప్రాజెక్టు కింద వరి నాట్లు ఉంటాయి తప్ప రాష్ట్రం మొత్తం అదృష్టవశాత్తు ఎర్లీ మాన్సూన్ ఉండటం, దేశం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం వర్షాలు పుష్కలంగా ఉండటం, అన్ని పంటలను కూడా వేసుకునే అవకాశం రావటం, అన్ని పంటలకి ఒకేసారి ఫర్టిలైజర్ వేయాల్సిన రావటం, అందుట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల యూరియా ధర కేవలం 266 రూపాయలే ఉండటం, మిగతా అన్నీ కూడా 1400, 1500, 1600 కాంప్లెక్స్ ధరలు ఉండటం, రైతు సామాన్యంగా తక్కువ ధరకి ఎఫర్ట్ చేయటం, దీనివల్ల వాడకం ఎక్కువ అవుతుంది. ఈ రోజుకి గతంలో వాడిన దానికంటే అమ్మిన దానికంటే ఎక్కువ అమ్మినాం క్వాంటిటీ పరంగా. కానీ ఈక్వల్గా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి అడ్జస్ట్ చేయమని చెప్పి కలెక్టర్లు కరెక్ట్గా మానిటరింగ్ చేస్తున్నారు. 2-3 మండలాల నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కలెక్టర్లతో ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆయా జిల్లాల్లో మీకు ఏమంత అవసరం ఉందో అంత కమిషనర్ అగ్రికల్చర్ని అడిగి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోమన్నాం. కాబట్టి కొంత రాజకీయపరమైనటువంటి ప్రేరేపిత ఉండి వాళ్ళకి కూడా కొద్దిగా ఆశ, ఏదో ఒకటి వంక దొరికితే దాన్ని రాజకీయపరంగా చేయాలనేది
ప్రతిపక్షాలు ఎప్పుడూ చూస్తుంటాయి. తాజాగా బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత అనేది కనిపిస్తుంది. మీకు చెప్తాను, మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ కర్ణాటక, ఈవెన్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అన్ని రాష్ట్రాల్లో మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు మీటింగ్ పెడితే అందరూ కూడా కేంద్రం మీద దుమ్మెత్తిపోశారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది. తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నా మన రాష్ట్రం వరకు పర్టికులర్గా కరెక్ట్ మానిటరింగ్ చేసి ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ 90% దగ్గరగా పంటలకి వాడకం అయిపోయింది. ఇంకా కొద్దిగా ఈ ఆగస్టు సెప్టెంబర్ 15 దాకా ఈ డిమాండ్ ఉంటుంది. కలుపులు తీసి పొట్టకొచ్చినప్పుడు, పత్తి పూతకొచ్చేటప్పుడు, అదేవిధంగా మొక్కజొన్న, ఈ పంటలకు అన్నిటికీ కూడా అవసరం కాడికి దాన్ని సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా మానిటరింగ్ కరెక్ట్గా లేకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం మేము దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. యూరియా విక్రయాలపై నిఘా పెంచుతామన్నారు. అలాగే ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మీరు ఎలాంటి హెచ్చరికిస్తున్నారు? ఈ రోజే ఎస్పీలని, పోలీస్ కమిషనర్స్ని కూడా పిలిచాము. కలెక్టర్లతో కూడా వాళ్ళని మండల్ లెవెల్లో, నియోజకవర్గ స్థాయిలో, డిఎస్పీ, ఏసీపీ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ వేసుకొని ప్రతి షాపుని ఇన్స్పెక్ట్ చేయమని చెప్తున్నాం. మీకు ఇచ్చినటువంటి స్టాక్ లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి అతని దగ్గర ఆ స్టాక్ ఉందా లేదా, ఉంటే ఎందుకు అమ్మట్లేదు, ఇట్లా ఇందాక మీరు చెప్పినటువంటి లింక్ పెట్టేది కూడా, మీరు నానో యూరియా కొంటేనో, లేకపోతే డిఏపి కొంటేనో, లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కొంటేనో యూరియా ఇస్తామనేటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకోమని చెప్తాం. ఎవరైనా సరే ఉండి దాన్ని డైవర్షన్ కానీ, ఇండస్ట్రియల్ యూజ్కి కానీ, లేదు పక్కదారి పట్టించడానికి ఎవరైనా డీలర్ ప్రయత్నం చేస్తే వాళ్ళ డీలర్షిప్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాము. కలెక్టర్లకి, ఎస్పీలకి పూర్తి స్థాయిలో ఆ అధికారులే కాకుండా, అగ్రికల్చర్ అధికారులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్లను కూడా వాడుకొని ప్రతి డీలర్ దగ్గర మన ఏవోతో పాటు ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ప్రతినిత్యం అనునిత్యం తనిఖీ పెట్టుకొని ఎక్కడా కూడా రైతుకి నష్టం జరగకుండా, రైతుకి ఇబ్బంది జరగకుండా, ఎక్కువ క్యూ ఉన్న కాడ అవసరమైతే 2-3 పాయింట్లైనా సరే ఓపెన్ చేసి రైతులు కూడా ప్యానిక్ కాకుండా, దొరకదు అనే భావన లేకుండా అందరికీ సంతృప్తి పరిచేటట్టుగా ఈ నెల రోజులు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. మారుతున్న వ్యవసాయ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు అనేది ఒక మారాల్సిన అవసరం ఉంది. ప్రధాన ఆహార పంట వరి, పత్తి మాత్రమే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏమన్నా మన ప్రభుత్వం యోచిస్తుందా? ఇప్పటికే మీకు తెలుసు, గత 1.5-2 సంవత్సరాలుగా తెలంగాణలో ఆయిల్ ఫామ్ మీద ఫోకస్ చేశాము. అది కుడియడంగా సక్సెస్ అయింది. ప్రతి జిల్లాలో కూడా ఒక 10,000 ఎకరాల వరకు ప్లాంటేషన్లు జరిగినాయి. మొదటి సంవత్సరం వేసిన వాళ్ళది థర్డ్ ఇయర్ ఇప్పుడు క్రాప్ కూడా వచ్చింది. మంచిర్యాల కానీ, నిర్మల్ కానీ, ఈవెన్ నాగర్ కర్నూలు కానీ, సిద్దిపేట, అదేవిధంగా మహబాదు, అన్ని జిల్లాల్లో పంట వచ్చింది. ఇప్పుడు ఆ పంట మొత్తాన్ని మేము ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని సిద్దిపేటలో నరిమెట్ట అది యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాను. ఈ నెలాఖరికి ఈ ఫ్యాక్టరీ పూర్తి అవుతుంది. దీని తర్వాత బీచుపల్లి, అదేవిధంగా మహబాదు, నిర్మల్, నిజామాబాద్ అన్ని ఉమ్మడి జిల్లాల్లో రేపు రాబోయే 1.5 కాలంలో ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు నా టార్గెట్ ఏంటంటే ప్రతి జిల్లాలో మినిమం 1,00,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ కావాలి. ఆయిల్ ఫామ్ తోటి పాటు అంతర పంటలు కోకో కావచ్చు, ఒక్క కావచ్చు, జాజ్ కావచ్చు, మెకడేమియా కావచ్చు, దీర్ఘకాలిక పంటల్ని రైతులకి ప్రమోట్ చేసి ఇప్పుడు ఏదైతే ఖమ్మం జిల్లాలో జరుగుతుందో అటువంటి వ్యవసాయాన్ని, గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే రైతులు ఆ వ్యవసాయాన్ని చేసుకొని ముందడుగేశారో అటువంటి దాన్ని తెలంగాణలో రేపు రాబోయే 1.5 కాలంలో ఇప్పుడు నెంబర్ 1 ఆంధ్ర ఉంది ఆయిల్ ఫామ్లో, సెకండ్ మనం ఉన్నాం. ఈ సంవత్సరం అత్యధిక ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రేపు భవిష్యత్తులో నేను చెప్తున్నా 1.5 కాలంలోనే అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా హార్టికల్చర్లో ముందడుగుండి ఆయిల్ ఫామ్ సాగులో ప్రథమ స్థానంలో తెలంగాణని నిలిపే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. థ్యాంక్ యూ. సాధారణ స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఢిల్లీ స్థాయిలో మన ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైన త్వరలో ముఖ్యమంత్రి గారే నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్రంతో ఒప్పించి రాష్ట్రానికి అవసరమైన నిల్వలు తెప్పిస్తామని చెప్పి మంత్రి తుమ్మల చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.